హాయ్ ఫ్రెండ్స్, నైట్ డిన్నర్ కోసం అందరం ఇలా కూర్చున్నాం అనమాట. టోటల్ పిల్లలు వచ్చేసి 9 మంది ఉన్నామన్నమాట. నాతో పాటు కాదులేండి, పిల్లలు మాత్రమే 9 మంది అనమాట. వీళ్ళందరూ కలిసేసి మా పిన్ని వాళ్ళ చెల్లెండ్ల కూతుర్లు అలాగే తమ్ముళ్ళ కూతుర్లు అనమాట. నిజంగా నాకైతే చాలా మెమరీస్ వచ్చేసాయి వీళ్ళందరిని చూసినప్పుడు. నాకు మా చైల్డ్హుడ్ గుర్తొచ్చేసింది. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి నేను మా చెల్లి అలాగే మా పెద్దమ్మకి 3 కొడుకులు ఒక అక్క, అలాగే మా పిన్నమ్మకి 2 కొడుకులు ఒక చెల్లి, ఇలా అందరం కలిసి మా చైల్డ్హుడ్ అంతా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే గడిపేవాళ్ళం అనమాట. నిజంగా చాలా చిన్న ఇల్లు అనమాట. ఆ ఇంట్లోనే అందరం తినడం పడుకోవడం, నిజంగా చాలా సమ్మర్ అంతా ఇలా గడిచిపోయేదన్నమాట. వీళ్ళందరం చూశాక నాకు నా చిన్ననాటి డేస్ అంటే గుర్తుకొచ్చాయి. మీకు కూడా ఇలాగా చిన్ననాటి డేస్ అంటే గుర్తుకొచ్చాయా? అవునబ్బా, భోజనం స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా? భోజనం స్పెషల్ వచ్చేసి అన్నం, అలాగే చింత చిగురు పప్పు, అలాగే క్యాబేజీ ఫ్రై, అలాగే పాపోడ్స్ అనమాట. నిజంగా చాలా ఎమ్మి టేస్టీగా ఉన్నాయి. వీళ్ళందరూ రాయలసీమ బిడ్డలు అనమాట. అందరూ గొడ్డు కారం వేసినా తినేవాళ్ళు అనమాట. నిజంగా చాలా కారం ఉంది. నేనంటే తింటూనే ఒక బాటిల్ అంటూ ఖాళీ చేశాను. మా ఆయన కూడా అంతే. నిజంగా మా ఆయన పక్క నేనే కూర్చొని తింటున్నా. మా పిన్ని అందరికీ వడ్డిస్తుంది అనమాట. తినేసి ఇంటికంటూ బయలుదేరాను. అందరికీ బాయ్ చెప్తున్నా. నిజంగా హ్యాపీ అనిపించింది. ఇక్కడ చూసారా, లియోగుని బాయ్ చెప్పేస్తున్నా అనమాట మా బాబాయ్. ఇంకా ఫైనల్గా బైక్ ఎక్కేసాం. ఇంకా లియోకి బాయ్ చెప్తూ బాబాయ్కి బాయ్ చెప్తూ ఇంటికంటే బయలుదేరిపోయాం.